ఒకసారి కాకపోతే 2 సార్లు, 2 సార్లు కాకపోతే 4 సార్లు, 5 సార్లు, 6 సార్లు, 10 సార్లు అయినా సరే పోరాడతాను, ప్రయత్నిస్తాను. నా తల్లిదండ్రులు తల ఎత్తుకునే విధంగా నేను నిలబడతాను అని జీవితాన్ని ఛాలెంజ్గా తీసుకో. నా కోసం ఇంత అహర్నిశలు కష్టపడ్డ నా తల్లిదండ్రులకు బాసటగా నిలుస్తాను, ఆదరణగా నిలుస్తాను, వాళ్ళని ఆదరిస్తాను, ఆదుకుంటాను. అది తాగుబోతాడు, వాడు పెద్ద గాలోడు, వాడు అట్లాంటోడు, వాడు ఇట్లాంటోడు. ఓకే, తెలియనప్పుడు గాలోడే, తెలియనప్పుడు తాగుబోతోడే, తెలియనప్పుడు తిరుగుబోతోడే, తెలియనప్పుడు కోపిష్టోడే, పాపిష్టోడే. కానీ ఈరోజు దేవుణ్ణి తెలుసుకున్నాడు, అద్భుతంగా మారాడు, వాడు 10 మందికి ఆదర్శమయ్యాడ్రా. ఆ అమ్మాయి తెలియనప్పుడు విచ్చలవిడిగా బ్రతికిందే, కానీ తెలుసుకున్న తర్వాత మారింది. ఈరోజు సభ్య సమాజానికి ఆ అమ్మాయి ఒక బాసటగా ఉందిరా. జీవితాన్ని అలా స్పష్టంగా అధ్యయనం చేయకపోతే నువ్వేం సాధించలేవు, నీ టైం అంతా వేస్ట్ అయిపోయింది. పలుగాకుల మాటలు నువ్వు లక్ష్య పెట్టొద్దు, ఒక్కటే దృష్టి పెట్టును. ఏదో ఒకటి నేను దేవుని కొరకు సాధించాలి, సమాజం కొరకు సాధించాలి, ప్రభువుకి, సమాజానికి, కుటుంబానికి దీవెనకరంగా నేను ఉండాలి. దాని మీద నేను దృష్టి పెట్టాలని దృష్టి పెట్టు. ఇప్పుడు నేను చెప్పిన 3 నువ్వు జయిస్తావు. ఒక అద్భుతమైన సూత్రం ఈ రాత్రి మీకు అందించాను. బ్రతకాలనే ఆరాటం నీలో ఉండాలన్నా, పనికిమాలిన విషయాల్లో వ్యాజ్యం నీకు ఉండకూడదన్నా, పాపపు తలంపులు, పాపపు ఇచ్చల్ని అధిగమించి నువ్వు గెలవాలన్నా, గురిని ఏర్పరచుకొనటం అనేది ఒక్కటే మార్గం. ఎంప్టీ మైండ్ డెవిల్స్ వర్క్షాప్, ఖాళీ మనసు దయ్యాల కర్మాగారం. వద్దు, దాన్ని ఖాళీగా ఉంచొద్దు. అటు దేవుని కార్యాలు, ఇటు మనుషుల కార్యాలు నెరవేర్పు కోసం ఒక లక్ష్యం కలిగి పరిగెత్తాలి. ఇది నా లైఫ్లోనే నేను పరిశీలించుకున్నానండి. ఒక గురి కలిగి ప్రయాణం చేసినప్పుడు చెత్త వ్యవహారాలు ఎన్ని నా చుట్టుముట్టినా అవి నన్ను గెలవలేకపోయినాయి. గురిని పక్కన పెట్టి ఎప్పుడైతే నేను ఖాళీగా ఉన్నానో, అబ్జర్వ్ చేసుకున్నానో, ఎక్కడెక్కడ దరిద్రం అంతా నా దగ్గరికి వస్తుంది. అప్పుడు నాకు అర్థమైంది, ఊరి తేడా ఇదే. నిజమే, బైబిల్లో కూడా దేవుడు ఆదామును సృష్టించినప్పుడు ఏదెన్లో తోటేసింది ఎవరు? పెద్దగా చెప్పండి. దేవుడే. తోటేసి ఆదాం హవ్వలను అందులో పెట్టి ఏం చెప్పాడు? మీరేం చేసేది లేదు, హాయిగా తోటలో తిరగండి, అప్పణంగా తినండి, నిద్రపోండి అని చెప్పి ఎక్కడన్నా చెప్పాడా? తోట వేసి ఆదాం హవ్వలను అందులో ఉంచి పని చెయ్యమన్నాడు, ఖాళీగా ఉండొద్దన్నాడు. ఏదెనులో తోట వేసి ఆదామును అందులో ఉంచాడు. ఎందుకంటే తోటను సేద్యపరచుటకు అనుంది. సేద్యము అంటే వ్యవసాయం. ఎందుకు ఉంచాడు ఆదామును అందులో అంటే పని చేయటానికి ఉంచాడు. రేపు చచ్చిన తర్వాత, మనం పరలోకం పోయిన తర్వాత మళ్ళీ ఖాళీగా ఉంటాం అనుకోవద్దు. మళ్ళీ రేపు పోయిన తర్వాత కూడా పని ఉంది. అంటే మానవ జాతి ఆరంభంలో పని అప్పచెప్పాడు. రేపు చచ్చి దేవుని రాజ్యానికి చేరిన తర్వాత, పరలోకం చేరిన తర్వాత కూడా అక్కడ పని ఉంది, ఇక్కడ పని ఉంది, అక్కడ పని ఉంది. ఈ మధ్యలో ఖాళీ ఎందుకండి? ఈ మధ్య గ్యాప్ ఎందుకు ఇచ్చాడు తెలుసా? నువ్వు సాధించాల్సిన పనులు భూమి మీద సాధించమని ఇచ్చాడు పిలుపు. ఎవరిని ఖాళీగా ఉండమనలేదే, ఎవరిని ఖాళీగా ఉండమల్లా. జీవితంలో ఏదో ఒకటి సాధించాలనే లక్ష్యం పెట్టుకో. అప్పుల్లో ఉన్నావా? ఛాలెంజ్ తీసుకో. అప్పులు తీర్చాలి, నా కుటుంబాన్ని ఒడ్డుకు లాగాలి, దానికోసం అహర్నిశలు నేను కష్టపడాలి, నా ఫ్యామిలీని బయటేయాలి, అందరిలాగా నా కుటుంబం కూడా తల ఎత్తుకొని బతకాలి. ఓ యవనస్తురాలా, నా తల్లిదండ్రి రెక్కలు మొక్కలు చేసుకొని సంపాదించి లక్షల డబ్బు నా ప్రారంభం నుంచి నా చదువుకి రూపాయి కూడబెట్టి నా టోటల్ చదువు కంప్లీట్ అయ్యేసరికి లక్షల్లోనే నా కోసం ఖర్చు పెట్టారు. బోల్డంత ఆశతో వాళ్ళు అనుకున్నది నేను సాధించాలి, వాళ్ళు అనుకున్న అంతస్తుకు నేను చేరాలి. ఒకసారి కాకపోతే 2 సార్లు, 2 సార్లు కాకపోతే 4 సార్లు, 5 సార్లు, 6 సార్లు, 10 సార్లు అయినా సరే పోరాడతాను, ప్రయత్నిస్తాను, నా తల్లిదండ్రులు తల ఎత్తుకునే విధంగా నేను నిలబడతాను అని జీవితాన్ని ఛాలెంజ్గా తీసుకో. నా కోసం ఇంత అహర్నిశలు కష్టపడ్డ నా తల్లిదండ్రులకు బాసటగా నిలుస్తాను, ఆదరణగా నిలుస్తాను, వాళ్ళని ఆదరిస్తాను, ఆదుకుంటాను. ఫ్యామిలీని దృష్టిలో పెట్టుకో.
ఫ్యామిలీని దృష్టిలో పెట్టుకో, సాటి మనుషుని దృష్టిలో పెట్టుకో. నా కుటుంబంలో నేనే నిలబడాలి. బిఆర్ అంబేద్కర్, జాతి మొత్తం అవమానాల పాలవుతుంది. గేదికి క్షవరం చేసేవాడు నేను దళితుడని నాకు క్షవరం చేయనన్నాడు. అంటే పశువు కంటే హీనుడిగా నన్ను చూశాడు. వదిలిపెట్టకూడదు. దళితుడిగా పుట్టడమే పాపమా? అంటరాని వాడినా, నా జాతి అంటరానిదా, ఎలా అవుతుందో చూస్తా అని దీక్ష పూనాడు. రాత్రింబగళ్ళు కష్టపడి చదివాడు. ఈరోజు అంటరాని వాళ్ళు అని అవమానపరచబడిన తన జాతి ఈరోజు అగ్రస్థానాల్లో కూర్చొని జాబ్ చేయడానికి అతడు ఆధారమయ్యాడు. రాజ్యాంగ రచయితగా ఖ్యాతి గడించాడు. దాదాపు 140 కోట్లకు పైచిలుకున్న భారత జాతికి రాజ్యాంగ రచయిత తానే అయ్యాడు. కర్ణాటక పోతే అంబేద్కర్ విగ్రహాలు కనపడుతున్నాయి, తమిళనాడు పోతే అంబేద్కర్ విగ్రహాలు కనపడుతుంది, కేరళ పోతే అంబేద్కర్ విగ్రహం, ఎక్కడ దేశం మొత్తం భారతదేశం ఎటు పోయినా ఎటు కనపడుతున్నాడు. ఎటు పోయినా ఒకడు దీక్ష పూనాడు, నడుం కట్టాడో, నా ఊపిరి పోయే నాటికి నా జాతిని ఉద్ధరించే నేను లోకాన్ని వదలాలని దీక్ష పూనాడు. సమస్యలు అతన్ని కృంగదీలా. ఇది 4వ విషయం. ఎప్పుడైతే ఒక గురి గమ్యం కలిగి నువ్వు ప్రయాణం చేస్తావో, ఈ 3 మాత్రమే కాదు, నిన్ను కృంగదీయటానికి వచ్చే రకరకాల సమస్యలు కూడా నిన్ను కదిలించజాలవు. ఎందుకంటే నువ్వు పెట్టుకున్న ఎయిమ్ అలాంటిది, లక్ష్యం అలాంటిది. ఆ లక్ష్యం పెట్టుకున్నాడు. కన్న బిడ్డలు పిట్టల్లా రాలిపోతున్నా సరే లెక్క చేయలా, కడుపు మలమల మాడుతున్నా లెక్క చేయలా. ఒక స్థాయికి వచ్చిన తర్వాత కూడా తోటి కొలీగ్స్, తోటి ఉద్యోగస్తులు అవమానపరుస్తున్నా లెక్క చేయలా. భార్య ఇబ్బంది పడుతున్నా ఆ శ్రమలు, ఆ సమస్యలు, ఆ బాధలు ఏవి కూడా అతన్ని కదిలించలా. ఒకటే లక్ష్యం. పిల్లవాడు జబ్బుతో ఉన్నాడు, నీకు డబ్బు కావాలంటున్నావు. ఈ డబ్బు పిల్లవాడికి ఉపయోగిస్తే పిల్లవాడు బ్రతుకుతాడు, ఇది నీకు పంపిస్తే వాడు చచ్చిపోయే అవకాశం ఉంది అంటే, నా ఒక్క బిడ్డ పోయినా పర్వాలా, నా జాతి బాగుపడాలి, నాకి పంపించు, నేను చదవాలి. నా కోసం కాదు, నా కుటుంబం కోసం, నా జాతి కోసం చదవాలి. అంటరానివాడా, తక్కువ జాతోడా, తక్కువ కులవస్తుడా అని ఒక పశువుకి ఇచ్చిన విలువ కూడా నాకు ఇవ్వకుండా, నా జాతికి ఇవ్వకుండా అవమానపరుస్తున్నారు. అది నేను తట్టుకోలేకపోతున్నా. ఈ దారుణం చూసి నేను నా ఇల్లు బ్రతికుండే కంటే చచ్చిపోయింది మేలు, లేదా సాధించాలి. కాబట్టి నేను, నా ఫ్యామిలీ కర్పూరంలా కరిగిపోయినా పర్వాలేదు, జాతిని ఉద్ధరించే కన్ను మూయాలి. కాబట్టి నాకే పంపు అంటే డబ్బు ఆయనకి పంపింది, పిల్లవాడు చనిపోయాడు. పాపం మళ్ళా సమాచారం అయింది గంగాధర్ చనిపోయాడని. పర్వాలేదు, చేదైన విషయాలు దిగమింగారు. బైబిల్కి వెలపట ఉన్న సంగతి గురించి, వ్యక్తి గురించి మీరు చెప్తారంటే, అవునండి, రాజ్యాంగ రచయిత, నా దేశాన్ని గౌరవిస్తున్నాను, దేశ నాయకగణాన్ని గౌరవిస్తున్నాను, రాజ్యాంగ రచయితను కూడా గౌరవిస్తాను. ఈరోజు స్వేచ్ఛగా సువార్త ప్రకటించగలుగుతున్నాను అంటే ఆ హక్కు ఆయన రాసిందే. ఆర్టికల్ 25లో అంతరాత్మ ప్రబోధానుసారం ఒకడు తాను నమ్మిన మతాన్ని విశ్వసించవచ్చు, సేవించవచ్చు, ప్రచారం కూడా చేసుకోవచ్చని రాసింది ఆయన. అందుకే బిఆర్ అంబేద్కర్ నాకు గౌరవనీయుడు, గౌరవపాత్రుడు, నాకు ఆదర్శం. చేదైన పరిస్థితులు నీ చుట్టుముట్టినా నువ్వు పెట్టుకున్న లక్ష్యాన్ని సాధించే దిశగా నువ్వు అడుగులేస్తుంటే ఏవి నిన్ను ఆపజాలవు. అన్నిటినీ దిగమింగుకొని వెళ్ళిపోతావు. కానీ ఎప్పుడు నీ జీవితానికంటే ఒక గురిని ఏర్పరచుకున్నప్పుడు, నువ్వు సాధించాలని కొన్ని లక్ష్యాలను ఏర్పరచుకున్నప్పుడు మాత్రమే అది సాధ్యమైతే. చదువు లేని వాళ్ళకంటే కొంచెం అర్థం అవ్వచ్చు, కాకపోవచ్చు. చదువుకున్న నీకు తెలియదా? ఒకప్పుడు షాలేమురాజు అనేవాడి జీవితానికి అర్థం లేదు. ఎందుకు పుట్టాడో, ఎందుకు పెరుగుతున్నాడో, ఎందుకు బతుకుతున్నాడో, ఎందుకు విచ్చలవిడిగా తిరుగుతున్నాడో, వాడి జీవితానికి అర్థం ఏంటో వాడికి తెలియదు. కానీ వాడు యేసు ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత
వాడి జీవితానికి ఒక గురిని, గమ్యాన్ని యేసు ప్రభు చూపించాడు. నువ్వు మంచిగా బ్రతకాలి, మాదిరిగా బ్రతకాలి, అనేకులకు నువ్వు దీవెనకరంగా మారాలరా. అనేకులకు ఆధ్యాత్మిక సేవ చేయాలి, అనేకులకు నన్ను కూర్చున్న సువార్తను ప్రకటించాలి, అనేకుల్ని రక్షణలోనికి నడిపించాలి. నీ జీవితానికి ఒక గురి ఉంది, గమ్యం ఉంది. కాబట్టి నువ్వు అందరిలాగా జీవించకూడదు అని ఒక లక్ష్యాన్ని నాకు ఇచ్చాడు. ఆ లక్ష్యంతోనే ప్రయాణం మొదలుపెట్టాను. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా ఎన్నో సమస్యలు, బాధలు, శోధనలు, ఇరుకులు, ఇబ్బందులు ఎన్నో చుట్టుముట్టాయి. కానీ అన్నిటిని అధిగమించి మీ మధ్యలో నిలబడటానికి దేవుడు నా కృపనిచ్చాడు. మీకు 2 సంగతులు చెప్పాను. సందేహం అనేది వస్తుంది అంటే జూనియర్కి అయితేనేమో అది అవసరమే, సీనియర్కి అయితేనేమో అది తప్పు, జూనియర్కి అయితే అది ఒక హెల్దియస్ట్ పాయింట్ అన్నమాట, ఆరోగ్యకరమైనటువంటి సంగతి. దేవునికి స్తోత్రం. పెద్దగా చెప్పండి. ముగింపులో ఏం చెప్పాను? గురి కలిగినటువంటి జీవితాన్ని ప్రతి ఒక్కరూ ఏర్పరచుకోవాలి. ఏదో ఒక తీర్మానం చేయాలి, దాన్ని సాధించే దిశగా.